ఈసారి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థినైన సోదరి సమిళ్ల వాణి గారికి 50 మంది కౌన్సిలర్లలో 39 మంది మద్దతు ప్రకటించి వారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జగిత్యాల రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయం మీడియా ద్వారా అందరికీ కూడా తెలుసు. జగిత్యాల పట్టణంలో పలు పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు వేరే మున్సిపాలిటీల కంటే భిన్నంగా కూడా కొంతమంది స్వతంత్రులు ఈ వర్గం ఆ వర్గం కాకుండా కొంత ఎక్కువ గెలిచిన వారందరూ కూడా సమ్మిళనానికి మద్దతుగా రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కూడా మద్దతు ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి సమిళ్లవాణి గారి ఈ నేతృత్వంలో అదేవిధంగా వైస్ చైర్మన్ జీనత్ పర్వీన్, కౌన్సిలర్స్, అధికారులు అందరి సహకారం, మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి అయిన మన ముఖ్యమంత్రి గారి సహకారంతో జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి ప్రెస్ మీట్లు పెట్టడం, మాటలు మాట్లాడడం కంటే ఎక్కువ పనులకే ప్రాధాన్యత ఇచ్చినాం. చాలా మందికి జగిత్యాల పట్టణానికి సంబంధించిన వేరే రాజకీయ నాయకుల కంటే నేను చాలా తక్కువ మీడియాలో కనబడినా, కానీ వేరే నాయకులు చేసిన ప్రచారంతో మీరు నన్ను ఎక్కువ చూపించారు. వేరే నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లతో నన్ను ఎక్కువ చూపించారు. వాస్తవానికి నేను జగిత్యాల చాలా పెద్ద నాయకులు నేను ఎప్పుడు అనుకోను. జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన వరకే నేను ఒక ప్రజాపత్రిక శాసనసభ్యుని, ఆఫ్కోర్స్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో నా భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఎక్కువ మటుకు నేను రెండవసారి గెలిచిన మొదటి నుంచి రాజకీయ కుటుంబం అయినా కానీ నా లిమిట్స్లో, నా పరిధిలో నేను ఉండేవాడిని. పనులు చేసుకుంటూ నా పరిధిలో ఉండేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొన్ని విమర్శలు, అదేవిధంగా అభినందనలు కూడా వచ్చినాయి. మరి వాటి పని చేసిన ఫలితమే, ఈ ప్రభుత్వం చేసిన ఫలితమే, ప్రభుత్వంతో నేను కలిసి పనిచేసిన ఫలితమే ఈనాడు సోదరి సమిళ్ల వాణికి అద్భుతమైన విజయాన్ని కల్పించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమిళ్ల వాణి గారి కుటుంబం మా కుటుంబం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబం. వారి పెద్దలు, మా కుటుంబ పెద్దలు ఆనాడు పార్లమెంటు మెంబర్లుగా, మంత్రులుగా, శాసనసభ్యులు ఉన్నప్పుడు సమిళ్ల శ్రీనివాస్ గారు, వాణి గారి పెద్దలు చాలా మంచి మిత్రులు. వారి వ్యవసాయ భూములు, మా వ్యవసాయ భూములు దాదాపుగా కలిసి ఉంటాయి. ఈరోజు ఎట్లయితే వారి పొలిమేరు మా పొలిమేరు కలిసి ఉన్నదో ఒక అన్న చెల్లెలాగా కలిసి పనిచేస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఇవల్ల ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులకు కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే, అందుకే బాధపడుతున్నావు అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు, అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంత కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి?
అని నాకు నేను ఊహించలేకపోతున్నాను, నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. ఆయన పౌరవటే రాసిచ్చిన ఏంటి పౌర పట్టాన్ని ఒకసారి ఇస్తే ఆ అటార్నీ హోల్డర్దే ఆధిపత్యం ఉంటుంది. అన్లెస్ ఇట్ ఈస్ రివోక్డ్, అది రద్దు చేస్తేనే కానీ మళ్ళీ ఒరిజినల్ ల్యాండ్ హోల్డర్కి ఏదైతే ఉందో ఒరిజినల్ ప్రాపర్టీ హోల్డర్కు రైట్స్ రావు. ఇవాళ మా పరిస్థితి ఏమైపోయిందంటే ఇలా చూస్తుంటే ఆయన పౌరవట రాసిచ్చినట్టు కనపడుతుంది.